హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సరిగ్గా నేను ఇలాగా వాకింగ్కి వచ్చాను పోలేరం గుడి దగ్గరికి వెళ్ళి. సర్లే రైలు కట్ట దాకా వేద్దామని చెప్పేసి నేను వచ్చాను. ట్రైన్లో ఏమైనా వస్తేమో వాళ్ళకి బాయ్ చదువుదామని, హ్యాపీ జర్నీ అని చదువుదామని. కానీ నేను వచ్చి సంసేపు అయితే ఒక ట్రైన్ కూడా రాలేదు. సర్లే మరి ట్రైన్ వస్తే వీడియో తెద్దాం అనుకున్నాను, కానీ ఒక్క ట్రైన్ కూడా రాలేదు. కనీసం నా మొహానికి ఒక గూడిసన్న వచ్చిద్దాం అనుకున్నాను. నేను వచ్చేంతసేపు అవుతుంది, ఒక్క ట్రైన్ అన్నా వస్తే బాగుంటుంది కదా. సర్లే, అప్పుడప్పుడు మన బ్యాడ్ లక్లు నడుస్తూ ఉంటాయి ట్రైన్లు నడిచినట్టు. నాకైతే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది. చూడండి, చూస్తుంటే మీకు కూడా నచ్చిద్దేమో అనిపిస్తుంది. నాకైతే ఎక్సలెంట్గా ఉంది కదా. మీరు కూడా వాకింగ్కి రండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలా రైలు గట్ల మీద కాదు, రోడ్ల మీద. అంటే సర్లే, ట్రైన్ వచ్చేటట్లేదు, నేను వెళ్తున్నా. చూడండి, ఇవన్నీ పంట పొలాలు అన్నమాట. ఈ వరులు వేసినప్పుడైతే ఇంక చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ట్రైన్ వచ్చిద్దామని చూస్తున్నా, ట్రైన్ రాదు, ఏం రాదు. అలా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా తెలియదు. జారిందంటే మటుకు గుమ్మడికాయ తొలినట్టు తొలుతాం అనమాట. సరే, మరి మీకు ఈ వాతావరణం ఎలా నచ్చిందో నచ్చలేదు ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా పంట పొలాల మధ్య వాకింగ్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయండి. మీలో ఈ వీడియో చూసేవాళ్ళు, డైలీ వాకింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త రకాల పక్షులు కనపడుతున్నాయి నాకు. నేను ఎప్పుడు చూడలేదు. ఇవి చాలా బాగున్నాయి. చెట్లు, పంట పొలాల మధ్య చెట్లు, అసలు బాయిలు, వాటిల్లో చేపలు. ఈవినింగ్ అయితే చాలు, అన్నీ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. మనం కూడా పక్షుల్లాగా, ఆ జంతువుల్లాగా ఉంటే అంత బాగుంటుంది. మనుషులకే అన్ని కష్టాలు వస్తుంటాయని మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనసులో మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనం మనిషిగా పుట్టాం. సర్లే, ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటాయి. చాలా మాట్లాడుతూ ఉంటాను నేను. ఎప్పుడు యూట్యూబ్లో మాట్లాడలేదు, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏదో మాట్లాడుతూ ఉంటాను. సర్లే మరి, బాయ్. వాకింగ్. ఓకే, బాయ్. లైక్